నిమిషం అవకాశం వచ్చి ఏ నిమిషం ఎన్నికలు జరిగినా కూడా నామరూపాలు లేకుండా పోయేటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. ఇది ఎత్తిపోయింది పార్టీ. ఇంకా రూపురేఖలు కూడా దొరకవు, నామరూపాలు కూడా లేవని చెప్పి పూర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు సన్నిహితులు ప్రైవేట్గా మేము మాట్లాడేటప్పుడు సంభాషణ చేస్తూ వచ్చింది. వెంపల్లి సంబంధించిన సతీష్ రెడ్డి గారు చంద్రబాబు గారిపై కొన్ని అవాకులు చెవాకులు పేలారు. చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అన్నాడు. అసలు ఆయన్ను చంద్రబాబు గారిని హెచ్చరించేటంత నాయకుడు ఈయన కాదు. ఎందుకంటే ఈయన ఒక గ్రామస్థాయి నాయకుడే. ఆ గ్రామస్థాయి నాయకుడు ఎందుకంటున్నానంటే, ఒకప్పుడు మండల ప్రెసిడెంట్గా ఫస్ట్ నువ్వు రాజకీయాల్లో ఆరోగ్యం చేసేటప్పుడు బిజువేముల వీరారెడ్డి గారు వ్యవసాయ శాఖ మినిస్టర్గా ఉన్నారు. అలాగే మీ మేనమామ ఆర్ రాజగోపాల్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా ఉన్నారు. వీళ్ళిద్దరి ఆశీస్సులతో, అలాగే కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేక వర్గమైన మైసూరారెడ్డి గారు అయితేనేమి, కందుల శివానంద రెడ్డి గారు అయితేనేమి, వీళ్ళందరి సపోర్టు తీసుకొని ఆ రోజు మండల ప్రెసిడెంట్గా నువ్వు ఒక హంగామా సృష్టించి మండల ప్రెసిడెంట్గా కాగలిగినావు. అది తప్ప నువ్వు ఎప్పుడూ ప్రజల చేత ఈ 25 సంవత్సరాల కాలంలో నువ్వు ఎప్పుడూ ప్రజల చేత ఎన్నుకోలే. నువ్వు ఆయన హెచ్చరించడం అంటే చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది. ఈ జిల్లాకు కాదు, 40 సంవత్సరాలుగా ఆయన కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టేటువంటి పులివెందులకైనా ఎన్నిసార్లు వస్తాడంటే సంవత్సరానికి 5 సార్లు వస్తాడు. ఆ 5 సార్లు కూడా రాజశేఖర రెడ్డి జయంతి రోజు, రాజశేఖర రెడ్డి వర్ధంతి రోజు ఇడుపలబావిలో ఉన్నటువంటి ఆయన సమాధి దగ్గరికి పోయి ఒక పుష్పగుచ్చం పెట్టి ఒక 15 నిమిషాలు ఎవరితోనో మాట్లాడి సాయంత్రానికి వెళ్ళిపోతాడు. మళ్ళా ఒక 2 రోజులు వస్తాడు. రాజారెడ్డి జయంతి రోజు, రాజారెడ్డి వర్ధంతి రోజు పులివెందుల్లో ఉన్నటువంటి రాజారెడ్డి సమాధి దగ్గరకు వచ్చి అక్కడ నివాళులర్పిస్తాడు, పోతాడు. అది తప్పితే, ఒక క్రిస్మస్ రోజు తప్పితే ఏ రోజు కూడా జిల్లా వాసుల బాధ పట్టించినటువంటి పాపాన ఈ జగన్మోహన్ రెడ్డి పోయినాడు. ఆ సోదరులారా మీరు ఆలోచన చేయండి. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. ముఖ్యంగా పులివెందుల తాలూకా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. రక్తపు ఏరులు పారినటువంటి ఈ గడ్డ మీద కృష్ణా జలాలను పారించి ఆ రక్తపు మడుగులు కడిగినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఏ ఊరికి పోయినా ఒకటి జగనే జనరంజకమైన నాయకుడు. మాస్ అయినా క్లాస్ అయినా జగనే ఏపీకి బాస్. ఆ పార్టీకి నాయకులకు సాష్టాంగ నమస్కారం చేయడం నీకు పరిపాటి అయిపోయింది. ఎందుకంటే చంద్రబాబు గారిని పైడిపాలెం ప్రాజెక్టు ఓపెనింగ్కి వచ్చిన రోజు ఆయన కాళ్ళపై సాష్టాంగపడి ఆయన్ను ప్రణమిల్లి ఆయన ఆశీస్సులు పొందినావు. నీకు తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక భవిష్యత్ అనేది నిన్ను ఒక ఎమ్మెల్సీగా చేస్తే, తర్వాత నిన్ను శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా చేస్తే అది నాకు ఇచ్చింది లోకేష్ గారు, చంద్రబాబు గారు కాదు, నాకు వాళ్ళ వల్ల ఈ పదవి రాలేదన్నావు. ముఖ్యంగా పులివెందుల తాలూకా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. రక్తపు ఏరులు పారినటువంటి ఈ గడ్డ మీద కృష్ణా జలాలను పారించి ఆ రక్తపు మడుగులు కడిగినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎమ్మెల్సీ అయింటేనే నీకు ఆ పదవి వస్తుంది. నిన్ను ఎమ్మెల్సీ చేయడమే తెలుగుదేశం పార్టీ గొప్పతనం. ఈ జిల్లాకు కాదు, 40 సంవత్సరాలుగా ఆయన కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టేటువంటి పులివెందులకైనా ఎన్నిసార్లు వస్తాడంటే సంవత్సరానికి 5 సార్లు వస్తాడు. ఆ 5 సార్లు కూడా రాజశేఖర రెడ్డి జయంతి రోజు, రాజశేఖర రెడ్డి వర్ధంతి రోజు ఇడుపలబావిలో ఉన్నటువంటి ఆయన సమాధి దగ్గరికి పోయి ఒక పుష్పగుచ్చం పెట్టి ఒక 15 నిమిషాలు ఎవరితోనో మాట్లాడి సాయంత్రానికి వెళ్ళిపోతాడు. మళ్ళా ఒక 2 రోజులు వస్తాడు. రాజారెడ్డి జయంతి రోజు, రాజారెడ్డి వర్ధంతి రోజు పులివెందుల్లో ఉన్నటువంటి రాజారెడ్డి సమాధి దగ్గరకు వచ్చి అక్కడ నివాళులర్పిస్తాడు, పోతాడు. అది తప్పితే, ఒక క్రిస్మస్ రోజు తప్పితే ఏ రోజు కూడా జిల్లా వాసుల బాధ పట్టించినటువంటి పాపాన ఈ జగన్మోహన్ రెడ్డి పోయినాడు. ఆ సోదరులారా మీరు ఆలోచన చేయండి. కాబట్టి నీవు ఆ పార్టీతో లబ్ధి పొంది, ఆ నాయకులతో లబ్ధి పొంది 25 సంవత్సరాల కాలం పబ్బం గడుపుకొని
నువ్వు ఆ పార్టీ లీడర్స్ను ఈరోజు మా నాయకుడు చంద్రబాబు గారిని మాట్లాడమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది సతీష్ రెడ్డి గారు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే కొత్త బిచ్చగాడు పొద్దురగడంట. నీ పరిస్థితి అలా అయిపోయింది. ఆ పార్టీలోకి వెళ్ళినాక నువ్వు కొత్త బిచ్చగానితో సమానం అయిపోయినావు. కాబట్టి ఏదేదో మాట్లాడుతున్నావు. కాబట్టి కొంచెం చూసుకొని మాట్లాడని చెప్పి హెచ్చరిస్తున్నాం. మాస్ అయినా బాస్ అయినా జగన్ రెడ్డి అంటున్నావు. ఏ ఊరికి పోయినా ఒకటే ఒకటి, జగనే జనరంజకమైన నాయకుడు. మాస్ అయినా క్లాస్ అయినా జగనే ఏపీకి బాస్. నీలాంటి భజన పరులు చేరి జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి ఇంటికి పంపించారు. నీలాంటి భజన పరులు చేరే మాస్ అయింది, బాస్ అయింది. ఆయన బాస్ అంటే ఎక్కడే భారతీయ సిమెంట్కి బాసా, లేకపోతే నీ ఇంటికి బాసా, బెంగళూరు ప్యాలెస్కి బాసా? ఇలాంటి అవాకులు చవాకుల మీద మాట్లాడి మీ ఇలాంటి భజన పరులు ఆయన్ను 5 సంవత్సరాల కాలం తర్వాత ఇంటికి పంపించే పరిస్థితి తీసుకొచ్చారు మీరు. కాబట్టి ఇలాంటి భజన ఈ సతీష్ రెడ్డి అని ఆయన ఏ పార్టీలు అంటే ఆ పార్టీకి భజన చేయడం, ముఖ్యంగా పులివెందుల తాలూకా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. రక్తపు ఏరులు పారినటువంటి ఈ గడ్డ మీద కృష్ణా జలాలను పారించి ఆ రక్తపు మడుగులు కరిగినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. పొరపాటు అయిపోయింది. కాబట్టి ప్రజలు కూడా విశ్వసించే పరిస్థితుల్లో నీకు లేరని చెప్పి కూడా విజన్ 2047 అని మా నాయకుడు చంద్రబాబు గారు మాట్లాడినారు. దాని గురించి మాట్లాడుతున్నావు. విజన్ 2047 అంట అని ఏదేదో ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నావు. నీవు నీ సొంత పొలములో ఒక చిన్న మొక్క నాటితే దాని ఫలాలు తినాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. ఈరోజు ఆయన హైదరాబాద్ డెవలప్ చేసింటే ఈరోజు ఆర్థికంగా తెలంగాణ బలపడుతుంది. అదే పరిస్థితిలో ఈరోజు ఆయన ఆ విజన్ అనేది ఒక దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే ఆయన ఎగతాళి చేస్తున్నావు. నీకు ఎంతటి రాజకీయ పరిజ్ఞానం ఉందో ఇట్లే అర్థమైపోతుంది. నువ్వు అసలు నీకు పిల్లప్పుడు ఏమన్నా తెలుగు మీడియం చదివినావో లేదా కానీ ఒకటి గుర్తు తెచ్చుకో. అశోకుడు చెట్లు నాటించాను, అశోకుడు రోడ్లు వేయించాను, అశోకుడు చెరువులు బావులు తవ్వించానని ఈరోజు కూడా మనం పాఠాలు చదువుతున్నాం. దాని అర్థం ఏంది? ఆ రోజు అశోకుడు ఇలా పనులు చేయబట్టే చరిత్రలో మనం ఈరోజు ఆ విషయాన్ని తెలుసుకుంటున్నాం. మన పిల్లలు కూడా చదువుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు అనే ఆయన ఒక మంచి పరిజ్ఞానం ఉన్న ఒక శాస్త్రవేత్త. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలనే విజన్ 2047 అని పెట్టినాడు ఆయన. కాబట్టి దాని మీద వాగులు చెవాకులు వెళ్తే రాష్ట్రం అంతా నవ్వుకుంటారు. సతీష్ రెడ్డి గారు సూపర్ 6 విధానాలను తప్పులు పడుతున్నావు. సూపర్ 6 విధానాల్లో ఇప్పటికే ఆయన సుమారుగా చేశాడు. నువ్వు బాగా గుర్తు తెచ్చుకోని చెప్తున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ కొన్ని వాగ్దానాలు చేసుకుంటూ పోయినాడు. దాంట్లో చూచాయగా చెప్తే శ్రద్ధ అన్నాడు. ఆయన 5 సంవత్సరాల కాలంలో సిపిఎస్ రద్దు చేశాడా సతీష్ రెడ్డి? గుర్తు చేసుకో. అలాగే మద్యపాన నిషేధం అన్నాడు. ఎక్కడ మద్యపాన నిషేధం చేసినాడు? 5 సంవత్సరాల్లో ఆ మద్యపానం నిషేధం చేయకపోను మద్యపానం మీద కొన్ని వేల కోట్ల అప్పులు తెచ్చాడు. ఇదేమో కన్ను మూసుకున్నావా రాష్ట్రంలో అని చెప్పి అడుగుతున్నా. అలాగే అమ్మఒడి అన్నాడు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తామన్నాడు. ఆయన చెప్పడమే కాకుండా ఆయన భార్య శ్రీమతి వేంపల్లెలో కూడా తిరిగి ప్రజల్లో మాట్లాడింది. అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని. ఆ పథకం సక్రమంగా అమలైందని నేను అడుగుతున్నా. అలాగే నీ కింద పనిచేసే ఒక కార్యకర్త భాస్కర్ రెడ్డి అని ఆయన మా సొంత భూముల పాస్బుక్ల మీద మీ భర్త ఫోటో ఏంది అని భారతీ రెడ్డి గారిని నిలదీయడం జరిగింది. అది కూడా నీకు గుర్తులేదా అని చెప్పి మాట్లాడుతున్నా. కార్యకర్తలకు నాయకులకు వేంపల్లి మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ నువ్వు ఏం చేసినావు అని అడుగుతున్నా. కేవలం మన వేంపల్లి మండలంలోనే ఫ్యాక్షన్తో నలిగిపోయిన బాలసాని రెడ్డి, రామిరెడ్డిపల్లి జగన్నాథ్ రెడ్డికి వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు వాళ్ళని ఎంతవరకు ఆదుకున్నావు, ఏం చేసావు? అలాగే వేముల మండలంలో నిన్ను ఒక కింగుని చేశారు. చింతలచూటూరు సాంబశివారెడ్డి అనే వాళ్ళ కుటుంబం నిన్ను పులిందులోనే ఒక కింగుని చేసినారు. వాళ్ళు కొడవన్లు తీసుకొని రౌడీజంగా తిరిగి నిన్ను ఒక మొగోనిలాగా తిప్పినారు. మరి ఈరోజు ఆ కుటుంబం పరిస్థితి ఏంది? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళకి ఏమైనా ఎప్పుడైనా వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నావా? నువ్వు చేయలేవు. నువ్వు చేయలేకున్నా చంద్రబాబు గారి దృష్టికి తీసిపోయి ఆ కుటుంబాలను ఏ రోజైనా పరామర్శించి వాళ్ళకి తగిన న్యాయం చేకూర్చామా అని అడుగుతున్నా. అదే బీటెక్ రవి గారు ఆయన ఇన్ఛార్జిగా తీసుకున్న వెంటనే ఆ కుటుంబాన్ని చంద్రబాబు దగ్గరికి తీసిపోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారు చేసిన
పార్టీకి చేసిన సేవల గురించి వివరించి వారికి తగిన న్యాయం జరిగే విధంగా ఆయన మాట్లాడడం దట్ ఈజ్ లీడర్, దట్ ఈజ్ బీటెక్ రవి అని చెప్తున్నాను నీకు. నీ వల్ల ఎవరు బాగుపడింది ఏం లేదు. నువ్వు అలాగే పార్టీ కోసం నువ్వేం ఆస్తులు కూడా అమ్ముకోలేదు. మీ అబ్బగారి కాలం నుంచి ఉండే ఆస్తులు సెంటు కూడా నువ్వు ఇప్పుడు పార్టీ కోసం అమ్మలేదు. ఎవరైనా ఏదైనా తగిన కార్యకర్త బాధపడుతూ నీ దగ్గరికి వస్తే నీకు ఒక అసిస్టెంట్ ఉన్నాడు రామచంద్ర అని, ఏరా రామచంద్ర మన ఆస్తులు అమ్మి వీళ్ళకి ఇవ్వాలనా అనే పరిస్థితి మాట్లాడుతూ వచ్చినావు. అది నాయకుని లక్ష్యం కానే కాదు. కాబట్టి నువ్వు ఒక గ్రామ స్థాయి లీడర్వే, నువ్వు మండల స్థాయి లీడర్ కూడా కాదు. నువ్వు ఇలాంటి మాటలు మానుకోమని చెప్పి హితవు పలుకుతున్నా.